హైదరాబాద్ లోని బుద్ధ భవన్ సమీపంలోని హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన డిఆర్ఎఫ్ ప్రభుత్వం తమ జీతాలు తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గించిన జీతాలను వెంటనే పెంచాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పని సమయం 8 గంటలని చెప్పి 24 గంటలు పని చేయిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇక హైదరాబాద్ లోని బుద్ధ భవన్ సమీపంలోని హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన డిఆర్ఎఫ్ ప్రభుత్వం తమ జీతాలు తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గించిన జీతాలను వెంటనే పెంచాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పని సమయం 8 గంటలు అని చెప్పి 24 గంటలు పని చేయిస్తున్నారని వారు మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ తేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తేజ, చెప్పండి. హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తంగా అయితే మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే మాత్రం వారి విధులను బహిష్కరించి ఇటు హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు అయితే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఉన్నటువంటి హైడ్రా ప్రధాన కార్యాలయం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్లుగానే చెప్పాలి. సుమారు 1100 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వారు గత 8 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నట్లు కూడా వారు తెలుపుతున్నారు. అయితే మొత్తంగా గత నెల ఆగస్టు 5వ తేదీన తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ద్వారా ఆ జీవో అనేటువంటి తమకు శాపంగా మారింది అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే చెప్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి జీతం ఇప్పటి వరకు ప్రస్తుతం 22,000 ఇస్తూ ఉండగా మొత్తంగా దాంట్లో 5,000 కోత విధించారు, 17,000కు కుదించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకే విధమైనటువంటి శాలరీ చెల్లించాలి అనేటువంటి నేపథ్యంలోనే ఆ జీవో తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటు వారు మాత్రం మేము విపత్తుల నిర్వహణలో అది ఏ విధమైనటువంటి విపత్తులు వచ్చినా గానీ మాకు 8 గంటల పని సమయం అని చెప్పినప్పటికీ కూడా 24 గంటలు కూడా మేము అందుబాటులో ఉంటున్నాము, 24 గంటలు మాకుతో పని చేయిస్తున్నారు, కానీ మాకు జీతంలో ఎందుకు కోత విధించారు అనేటువంటి నేపథ్యంలో వారంతా కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. విధులంతా కూడా పూర్తిగా బహిష్కరించారు. మొత్తంగా అధికారులైతే వచ్చి ధర్నాను విరమించుకోవాలి, లేదంటే తమ ఉద్యోగాలు తీసివేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. అధికారులు బెదిరిస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి. కానీ ఇక్కడైతే బుద్ధ భవన్ పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం హైడ్రా ప్రధాన కార్యాలయం ముందు అయితే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అయితే మాత్రం 30% వారికి అదనంగా జీతంకి అదనంగా 30% చెల్లిస్తారు. కానీ మేము 24 గంటలు పనిచేస్తున్నాము, విపత్తుల నిర్వహణలో పనిచేస్తున్నాము, మాకెందుకు చెల్లించరు, మాకు ఉద్యోగ భద్రత లేదు, అదేవిధంగా ఆరోగ్య భద్రత లేదు, ఏ విధమైనటువంటి భద్రత లేదు, కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు జీతాల భద్రత కూడా లేకపోయింది. దీనివల్ల ఎంత అధికారులు బెదిరించినప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా తమ సమస్య పరిష్కరిస్తే తప్ప లేదంటే మాత్రం ధర్నాను విరమించేది లేదనేది మాత్రం ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది తేల్చి చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి సంజన. డిఆర్ఎఫ్ సిబ్బంది ధర్నాకు సంబంధించి హైడ్రా ఏమైనా రెస్పాండ్ అయ్యారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమైనా రెస్పాండ్ అయ్యి వారికి న్యాయం చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఇంతవరకు ఏ విధమైనటువంటి స్పందించలేదు. కానీ దానికి సంబంధించినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నత అధికారులు మాత్రం ధర్నా ప్రదేశానికి వచ్చి ధర్నా నుంచి వారు విరమించాలని చెప్పి వారందరికీ డిఆర్ఎఫ్ సిబ్బందికి చెప్పినప్పటికీ కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో తమకు స్పష్టమైనటువంటి హామీ రావడంతో పాటు పూర్తి స్థాయిలో తమకి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి, దాంతో పాటు ఇప్పుడు తగ్గించినటువంటి జీతం 5,000 కోత విధించినటువంటి జీతం ఏదైతే ఉందో అది తక్షణమే కూడా అది యథాతథంగా కొనసాగించాలి, లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. ఒకవేళ ఉద్యోగం తీసేస్తానని చెప్పినప్పటికీ కూడా తాము ఏ విధమైనటువంటి ఆ ప్రలోభాలకి కూడా లొంగేది లేదు, భయపడేది లేదు, ఈ ధర్నాన్ని ఈ విధంగానే కొనసాగిస్తామనేటువంటిది అయితే మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది
తేల్చి చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎస్ తేజ, మనం చూస్తున్న ఇప్పటి వరకు అయితే హైడ్రా రెస్పాండ్ కాలేదని మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డిఆర్ఎఫ్ సిబ్బంది ఆ ధర్నా ఇంకా కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సంజన అదే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే అధికారులు తమ ఉద్యోగాలు పోతాయి, ధర్నా విరమించుకోవాలని వారంతా బెదిరిస్తున్నప్పటికీ కూడా ఆ బెదిరింపులకి ప్రలోభాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము లొంగే పరిస్థితి అయితే లేదు. గత 8 సంవత్సరాలుగా 1100 మంది ఇక్కడ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. విపత్తుల నిర్వహణలో ప్రత్యేకించి డిఆర్ఎఫ్ ఏ విధంగా కూడా పనిచేస్తుంది అనేటువంటిది సమాజం మొత్తానికి తెలిసినటువంటి అంశమే. అయినప్పటికీ కూడా తమను గుర్తించడం లేదు. తమను అవుట్ సోర్సింగ్ విధానంలో ఇప్పటికే 2000 అంటే 22,000 మాత్రమే జీతం చెల్లిస్తున్నప్పటికీ కూడా ఆ 22,000 ఇచ్చే జీతంలో 5,000 అదనంగా ఇప్పుడు కోత విధించారు. దీంతో 17,000కి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 8 గంటల పని సమయం 8 గంటలనే అన్నారు, కానీ 24 గంటలు కూడా పని చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకొని తక్షణమే తమ సమస్య పరిష్కరించాలనేటువంటిది అయితే మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగినట్లుగా ఈ ధర్నా అయితే మాత్రం వారికి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే మాత్రం ఈ ధర్నాను యథాతథంగా విధులు బహిష్కరించి ఇదే యథాతథంగా ధర్నాను కొనసాగిస్తామనేటువంటిది అయితే మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది తేల్చి చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి సంజన. ఎస్ రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.